హలో మామస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జాక్ట్ మైండ్. మామస్, ఈరోజు ఈ వీడియోలో నేను ఒక స్కామ్ కోసం చెప్తాను. ఇది ప్రజెంట్ అయితే నాకు రీసెంట్గానే జరిగింది. మనకేం లేదు, నాకైతే వాట్సాప్కి మెసేజ్ చేశారు. మీకు టెలిగ్రామ్కి కానీ ఏదైనా సోషల్ నెట్వర్క్లో మీకు అకౌంట్ ఉంటే అకౌంట్ కన్నా మీకు ఈ మెసేజ్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇన్ కేసు మీకు ఇంతకుముందు ఇలాంటి జరుగుంటే కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారనేది. ఇక్కడైతే మనకేం లేదు, ఒక ప్రైవేట్ నెంబర్ ఏదో ఒక నెంబర్ నుంచి అయితే ఇలా ర్యాండమ్గా ఒక మెసేజ్ వస్తుంది, హలో హాయ్ అని. నేను ఎవరైనా అడిగాను, ప్రియాంక హెచ్ఆర్ మేనేజర్ సమ్ అడ్వర్టైజింగ్ కంపెనీ నుంచి ఇలా పెట్టారు. దీని తర్వాత మనకు డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ కూడా స్క్రీన్ షాట్ పెట్టారు, మన అడగకుంది పెట్టారు. సో అక్కడ వీళ్ళు యాక్చువల్గా దొరికిపోయినట్టు స్కామ్ అని. హెచ్ఆర్ ఎవరైనా మనకి డైరెక్ట్గా మెయిల్ చేస్తారు, కానీ వీళ్ళు హెచ్ఆర్ మేనేజర్ డైరెక్ట్గా మనకు వాట్సాప్ మెసేజ్ చేసింది. అది కూడా నెంబర్ చూడండి, నెంబర్ పక్కన ప్రొఫైల్ ఎవరో ఉన్నారు. ఇలా ఈ 3% అయితే కనిపిస్తుంది ఈ ప్రొఫైల్లో. దాని తర్వాత వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే, మేము ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నాం, పర్ డే 5,000 వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు, లేదంటే 5,000 కన్నా ఎక్కువ కూడా ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. సింపుల్ జాబ్, మీరు వర్క్ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ట్రాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి స్కామ్స్ అనేవి టోటల్గా మనకి మన దగ్గర చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, ఈ యూత్కి హౌస్ వైఫ్స్ వీళ్ళు ఉంటారు కదా, స్టూడెంట్స్, వీళ్ళ మీద జరుగుతాయి. ఈ నెంబర్స్ వాళ్ళకి ఎలాగవుతుందో మనకు కూడా తెలియదు. కాబట్టి మన నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు 1 by 1. మేబీ నేను మనకి జాబ్ నీడ్ ఉండి అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ ఇలా రెజ్యూమెస్ ఇస్తాం కదా, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నాకు నెక్స్ట్ ఏం చెప్పారంటే, నాకు డీటెయిల్ చెప్పండి అని చెప్పాను. ఇక్కడ నాకు 2 గేమ్స్ మీకు చెప్తామా. 2 గేమ్స్ మీరు మీ యొక్క గూగుల్ ఆర్ ప్లే స్టోర్లో దానికోసం సెర్చ్ చేసి మీకు స్క్రీన్ షాట్ పెడితే చాలు, మీకు 160 రూపీస్ ఇన్స్టెంట్గా వస్తాయని చెప్తున్నారు. సో అదేం జాబ్ కూడా నాకు అర్థం కాలేదు. అసలు గూగుల్లో ప్లే స్టోర్లో సెర్చ్ చేసి ఇలా పెడితే మా ఏమొస్తుందో తెలియదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇంకా డీటెయిల్గా ఇచ్చారు, ఏదో లింక్ పంపించారు. 2 గేమ్స్ BGMI అండ్ అలాగే రమ్మీ సర్కిల్, దీనికోసం చేయమన్నారు అనమాట. టోటల్గా మీకు 160 రూపీస్ ఇస్తామని చెప్పారు. అండ్ దాని తర్వాత కూడా నేను బ్రో అని పిలుస్తున్నాను కదా, బ్రో కాదు, నేను ఇలాగా మాకు ఇది కంపెనీ ప్రొవైడ్ చేసిన నెంబర్ అని చెప్తున్నాను అనమాట. కంపెనీ ప్రొవైడ్ చేసిన నెంబర్ అంట. పొరపాటున మీరు అది నమ్మి ఇక్కడ మనకు హైలైట్ అయింది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మీ మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీ పర్సనల్ డేటా అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అండ్ దాంతోపాటు మీ మొబైల్ టోటల్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. సో తర్వాత ఏదైనా జరగవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని దాని నుంచి మీ బ్యాంక్లో మనీ అయినా పోవచ్చు, లేదంటే మీ పర్సనల్ డేటా నుంచి మీ బ్లాక్మెయిల్ ఇలా చాలా ఉంటాయి ఈ స్కామర్స్ చేసేవి. ఇన్ కేస్ ఇలాంటిది మీకు ఇంతకుముందు జరుగుంటే మీరు ఎలా హ్యాండిల్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మన వ్యూవర్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది. మనం అయితే డైరెక్ట్గా ఇది నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసాం, సో ఓకే అని పెట్టేశారనమాట. ఇన్ కేస్ మనం ఇక్కడ పైన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కానీ కాల్ చేసాం అనుకోండి, ఈ వాట్సాప్ మెసేజ్ చేసిన పర్సన్స్కి ఆ నెంబర్స్కి సంబంధం ఉండదన్నమాట. ఏంటంటే వీళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేరు మీద సిమ్ కార్డ్స్ అవి తీసుకుంటారు ఈ స్కామర్స్ అని. సిమ్ కార్డ్స్ తీసుకొని దాని మీద వీళ్ళు ఏం చేస్తారంటే, వాట్సాప్ అయితే క్రియేట్ చేసుకుంటారు, లేదా సోషల్ నెట్వర్క్ సంబంధించిన ఏమన్నా సరే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఆ నెంబర్స్ మీద. ఇన్ కేస్ కొంతమంది అయితే ఆ నెంబరు అసలు వాట్సాప్ యూజ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నెంబర్స్ మీద వీళ్ళైతే వాట్సాప్ క్రియేట్ చేసుకుంటారు. మనం కాల్ చేసినట్లయితే, మనం కాల్ చేస్తే వాళ్ళకి ఈ వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని కాల్ చేస్తే వేరే ఎవరో లిఫ్ట్ చేస్తారు. ఓకే, ఒక్కోసారి వీళ్ళు కూడా లిఫ్ట్ చేయొచ్చు, అది మనం చెప్పుకోలేం. టోటల్గా మనం అయితే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే, వీళ్ళు ఇచ్చిన లింక్ మీద మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ అలా కాకపోయినా సరే, ఇది ఇంకొక రకమైన స్కామ్ కూడా జరగవచ్చు. డిఫరెంట్ స్కామ్స్ అయితే ఇందులో ఉంటాయి. స్టార్టింగ్ మీకు 160 రూపీస్ అయితే వస్తుంది. సో మనం ఏంటంటే డబ్బులు వస్తానే కదా జెన్యున్ అనేసి నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవ్వాలనుకుంటాం. తర్వాత వీళ్ళు VIP అప్గ్రేడ్స్ అని సంథింగ్ ఏదో చెప్తారు, అక్కడ మనల్ని పేమెంట్ చేయమంటారు. ఫస్ట్ ఒక 1,000 చేయండి, మీకు డైలీ 6,000 వచ్చేటట్టు ప్లాన్స్ ఉన్నాయి అవి అని చెప్తారు. సో మనం 1,000 పే చేస్తాం, అది రాదు. నెక్స్ట్ మీరు 2,000 పే చేస్తే మీది కన్ఫర్మ్ అయిపోద్దని చెప్తారు. అలా మన మనీ లాస్ అవుతూ ఉంటాం అనమాట. ఇలాంటివి ఉంటే డిఫరెంట్ స్కామ్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇలాంటి మెసేజ్ ఏమైనా వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి కింద మోర్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ రిపోర్ట్ ఉంటుంది, రిపోర్ట్ అండ్ బ్లాక్. రిపోర్ట్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రిపోర్ట్ అయిపోతుంది. నెట్ అయితే అడుగుతుంది, నెట్వర్క్. సో మనం ఆ విధంగా రిపోర్ట్ అండ్ బ్లాక్ చేస్తాము. ఇన్ కేస్ మీకు వస్తే ఖచ్చితంగా ఇదే పని చేయండి. ఫస్ట్ రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయండి. ఓకే మామ బ్రోస్,
ఇన్ కేస్ ఇలాంటి స్కామ్స్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. ఇలాంటి స్కామ్స్ నుంచి అయితే ఎస్కేప్ అవుతారు. ఒక అలర్ట్లా ఉంటుంది.